కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 900 రోజులు అయిపోయింది. 2 సంవత్సరాల 4 నెలలు కేవలం 100 రోజుల్లో చేస్తానన్న పనులు 900 రోజులైనా కూడా ఇవాళకి కూడా చెప్పిన పనులు హామీలు నెరవేర్చకపోగా మొన్న నిశ్చిక్కుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఏమనంటే బిడ్డ పుట్టాలంటే కూడా 3 నెలల్లో కాదంట, 9 నెలలు పడుతుందంట. బిడ్డ పుట్ట కండలు తిరిగిన పెద్ద అసలు ఎవరి ముందు మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, చిల్లర మాటలు అవి మాట్లాడకూడదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే మరి నీకు 3 నెలలు కాదు కదా, 9 నెలలు కూడా కాదు కదా, 900 రోజుల సమయం కూడా తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఏం ముట్టించలేకపోతున్నావు అంటే నిన్ను ఎవరుకోవాలి నాయన అని చెప్తున్నా కేటీఆర్ కదా. ఇది కరెక్టా కాదా? అవును, 900 రోజులు కూడా నీకు చేతనైతే లేదు అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నావు సొల్లు మాటలు మాట్లాడాలంటే నీకు ఇచ్చింది 50 ఏళ్ళకి అధికారం ఇచ్చిందా? ఇచ్చింది 5 ఏళ్లకే. 5 ఏళ్లకి అధికారం ఇచ్చిన 2.5 సంవత్సరాలు అయ్యిపోయింది. అందులో కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఓట్లు ఏం పరిస్థితి ఏంటనేది అర్థమైతేనే ఉన్నది. నేను తొక్కుకుండా వచ్చినా పైకి అన్నాడు. ఎవరు తొక్కుకుంటూ వచ్చినావు? ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కినవా, ఒక బట్టి విక్రమార్కను తొక్కుంటూ వచ్చినావు, ఒక శ్రీధర్ బాబుని తొక్కుంటూ వచ్చినావు, లేకపోతే ఒక దామోదర రాజేంద్ర సింహం తొక్కుంటూ వచ్చినావు? పాత కాంగ్రెస్ మొత్తాన్ని తొక్కుకుంటా వచ్చి పేమెంట్ కోటాలో నువ్వు చీఫ్ మినిస్టర్ పదవి తీసుకున్నావు. ఇవాళ నేను తొక్కుకుంటా వచ్చినా అంటే రేపు ప్రజలకి మండిందంటే అక్కడ ఎక్కడైతే నువ్వు తొక్కుంటూ వచ్చినానో అక్కడనే నిన్ను పట్టబెట్టి తొక్కే రోజులు కూడా 100 రోజులు వస్తాయి. ఈ లోపల ఈ పోలీసు వాళ్ళు లేకపోతే ఈ పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం మిత్రులారా, అన్ని రోజులు ఒక్క తీరుగా లేవు. మేము కూడా బాగా గుర్తు పెట్టుకుంటాం. ఇక్కడ ఉన్న పోలీసులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎప్పుడైనా సరే గాలి మారినప్పుడు అధికారం మారినప్పుడు మీరు ఎడి మారిపోతారు, ప్రభుత్వంలోనే పనిచేయాల్సి వస్తుంది. ఆ రోజున తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో అది వైరా నియోజకవర్గం కానివ్వండి, లేకపోతే ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాగా కానివ్వండి, ఎక్కడైనా సరే మన కార్యకర్త బాధపడ్డ ప్రతి కార్యకర్తకి చెప్పండి, దానికి బదులు తీసుకునే రోజు వస్తుంది. దానికి తప్పకుండా అజయ్ కుమార్ నిలబడి ఉంటాడు ఆ రోజు అని చెప్పి. అందుకని ఇవన్నీ మనం భూకబ్జాల భాగవతం కానివ్వండి, హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్న భూ మాఫియాకి సంబంధించిన విషయం కానీ, లేదా సేనాధికారులు వస్తే పేదోళ్ళ ఇళ్ల మీద పోతున్న బుల్డోజర్లు, హైడ్రా బుల్డోజర్లు కానీ తీసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు సాధించింది ఏంటంటే వెలుగుమట్లు లాంటి అనేక ఘటనలు, హైదరాబాద్ లాంటి అనేక ఘటనలు, పేదల గుడిసెలు లేకపోతే మరి పేదలు ఇళ్లు కూల్చీలు తప్పితే వీళ్ళు కట్టింది ఒక్కటి కూడా లేదు ఇంతవరకు. ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు నువ్వు వచ్చిన తర్వాత ఇదిగో నేను చేసినా అని చెప్పి ఒక్క మంచి కార్యక్రమం ఏదైనా చెప్పడానికి ఉందా? లేదు. మన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాల్లో మనం ప్రభుత్వంలో తీసుకున్న అనేక కార్యక్రమాలు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు తీసుకురావడానికి మిషన్ భగీరథ మీద 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మిషన్ కాకతీయాన్ని ప్రతి చెరువు బాగు చేసుకుంటానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతి ఊరికి గురుకుల పాఠశాల గురుకుల స్కూళ్లు తీసుకొని వచ్చినాం, లేకపోతే రెసిడెన్షియల్ స్కూళ్లు తీసుకొని వచ్చినాం, అద్భుతంగా కలెక్టరేట్లు కట్టినాం. లేదా ఏ టెండర్ అయినా నాకే కావాలి. ఇక ఆయన చెప్తాడు మొన్న వచ్చిన దీంట్లో నీ మీద ఆరోపణలు వస్తే, అవినీతి ఆరోపణలు వస్తే అవినీతి ఆరోపణల మీద నువ్వు సఫాయి ఇచ్చుకో, నువ్వు ఖండించుకో, లేకపోతే ఇంకోటి చేసుకో. కానీ నా మోచేతి నీళ్లు తాగిండు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ అంటే నువ్వు ఇచ్చిన ₹1 కోటి రూపాయలకే నీకు మోచేతి నీళ్లు తాగిండైతే నువ్వు ఎత్తిన వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ నువ్వు ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆర్థికంగా బలపడలేదా? వీళ్ళు మనకు తెలియదా? రాజకీయంగా బలపడలేదా? సో దాన్ని అంతటిని వదిలేసి ఇవాళ కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, ప్రజలు ఒక్కోసారి మీ గోముఖ వ్యాకరణం ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా గ్రహించలేక, మీ యొక్క అసలు చిత్రాన్ని గ్రహించలేక ప్రజలు మోసపోయి ఉండొచ్చు కనుక అప్పుడు ఏంటంటే అన్న, అక్క, చెల్లి అని చెప్పి ముగ్గులు నిమిరి చేతులు నెత్తిలు నిమిరితే పడ్డారు మన ఖమ్మం జిల్లా ప్రజలు. కానీ వాళ్ళు ఏమైంది? ఒక్కళ్ళ దగ్గర కన్నా పోయి ఒక్క కనీస కార్యక్రమం ఎవరైనా చనిపోయినా లేకపోతే ఇంకోటైనా లేకపోతే ఎవరికైనా స్కూల్ ఫీజు లేకపోతే ఇంకేదైనా కాలేజ్ ఫీజు మాఫీ చేయాలని లేకపోతే ఇంకోటైనా సరే ఎవరికి కనపడే పని లేదు. బిజీగా ఉన్నారు. మరి ఆ బిజీ ప్రజల కోసం ఉండాలి కదా. ఉంటదే ప్రభుత్వం. నువ్వు ఇంత అప్పు చేసినావు, లక్షల కోట్లు అప్పు చేసినావు, మనిషి మీద నెత్తి మీద ఇంత అప్పు పడిందని. మనం 10 సంవత్సరాలు చేసిన అప్పు వీళ్ళు కేవలం 2.5 సంవత్సరాల్లోనే అంతకు మించి అప్పు చేశారు.
కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమైనా సాధించి నీళ్ళ అంటే ఏమి లేవు. మొత్తం అంతా మూటలన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఢిల్లీ పోతున్నాయి, లేకపోతే ఇప్పుడు కేరళ లాంటి ఎన్నికలు జరుగుతుంటే అక్కడ మూటలు పోయడానికి తప్పితే వేరే ఎక్కడ కూడా మీరు చూస్తే మరి అభివృద్ధి అయితే కనపడలేదు. ఎక్కడ అభివృద్ధి చాలా లేదు. మీ సాక్షాత్తు ఈ వైరాలోనే వైరా నియోజకవర్గంలో మరి సీఎం గారు వచ్చినప్పుడు చెప్పారు, ఈ వైరా టౌన్ కి 100 కోట్లు పెడతామని. 100 పైసలు వచ్చినాయా? నేను అడుగుతున్నా, ఏమైంది? ఒట్టి మాటలు, గాలి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు, తర్వాత తిరిగి పోయారు. ఇవాళ కూడా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో కేసు మళ్ళీ చెప్పి 10 సార్లు అబద్ధం చెప్పి అదే నిజమైందని చెప్పి ఈ రాష్ట్ర మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు భావిస్తా ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలు ఎప్పుడు కరుగాల్సి వాత పెట్టాలో అప్పటి వరకు వాళ్ళు కూడా చూస్తారు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కదా, ఇంకో 2 సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రజలు మీరు ఇచ్చిన మరి దొంగ హామీలకి తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఇవాళ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వస్తా ఉన్నారు. మీరు పెద్ద ఎత్తున జగిత్యాలలో కూడా సభ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు కూడా ఆ సభకు హాజరైతా ఉన్నారు. దాన్ని బట్టి అర్థమైతా ఉంది ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. ఈ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్